హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మనం చూస్తున్న సంత అయితే అలమండ సంత ఫ్రెండ్స్. మీ అందరూ చాలామంది కామెంట్స్లో అలమండ సంత తీయమని పెట్టారు కాబట్టి చాలా దూరం వెళ్ళి తీసాను. లాంగ్ అయితే ఈ సంతకైతే చాలా పెద్ద సంత. ఈ మూడు జిల్లాలకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి కూడా వస్తుంటారు. ఈ సంతకైతే మంచి మంచి ఆవులు అయితే వస్తాయి, నెక్స్ట్ ఎద్దులు కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తీస్తున్న వీడియో అయితే ఎద్దుల సంతలో వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకోసం అయితే మంచి మంచి ఎద్దులు అయితే చూపిస్తాను వీడియోలోన. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎద్దులు అయితే భీములపట్నం నుంచి అయితే తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. 2 లక్షలు చెప్తున్నారు రేటు. 6 పళ్ళల్లో అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎద్దులు అయితే 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు. అన్ని పనులకు కూడా బాగా నలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రేట్ అయితే 2 లక్షలు చెప్తున్నారు. 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఎద్దులు అయితే చాలా బాగున్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాయి. సంతలో కల్లా ఇవే ఎత్తైన ఎద్దులు. చూడండి ఫ్రెండ్స్, ఎద్దులు కొనేటప్పుడు అయితే కంపల్సరీ నాకు ఈరోజు తెలిసిన వేయడం అయితే అన్నీ చూసుకోవాలి. తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి, ఇవి కొసలేస్తానని చెప్పాను, అంటే పళ్ళు అయిపోయి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎద్దులు అయితే 1,20,000 చెప్తున్నారు. 1,20,000 చెప్తున్నారు రేటు. ఎద్దుల రేటు గట్టిగానే ఉన్నాయి సంతలోన. మరి నాకైతే ఎద్దుల గురించి పెద్దగా అవగాహన అయితే లేదు. 1,20,000 చెప్పారు. మనం బేరం చేసుకునేది సేమ్, ఇవి కూడా బేరం చేసుకోవాలి ఫ్రెండ్స్. బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ. తెలిసిన వాళ్ళు అయితే ఉండాలి కంపల్సరీ. ఇది కూడా అన్ని పనులకు కూడా బాగా నలిగి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఎద్దులు అయితే చూడండి 90,000 చెప్తున్నారు రేటు. ఇవి కూడా ఇసుక బండికి, నెక్స్ట్ పొలం దున్నడానికి అన్ని కూడా అలవాటు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది. 90,000 చెప్తున్నారు. ఇంకా బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఫ్రెండ్స్ మేబీ. అందుకే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి కాళ్ళు డెక్కలు కలుస్తాయని చెప్తున్నారు. అవన్నీ చూసుకొని, పళ్ళు అన్నీ చూసుకొని కంపల్సరీ కొనుక్కోవాలి. వాటికి ఏమైనా సుళ్ళు ఉన్నాయా లేవని తెలిసి చెక్ చేసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఎద్దులు అయితే బాగున్నాయి. ఎక్కువ ఈ అలమండ సంతకి దేశీ ఎద్దులు అయితే ఎక్కువ వస్తున్నాయి. మ్యాక్సిమం 99% జెర్సీ వాళ్ళంటే రావడం లేదు ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే కంపల్సరీ అయితే మీరు లైక్ చేయండి, మర్చిపోకండి. ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, 1,00,000 రూపాయలు చెప్తున్నారు రేటు. ఇవి కూడా పళ్ళు అయిపోయని చెప్తున్నారు. ఇవి కూడా అన్ని పనులకు కూడా బాగా నలిగైతే ఉన్నాయని చెప్తున్నారు. ఎటువంటి సుళ్ళు గట్ల లేవని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కాబట్టి తొలకరి అంటే మన వరి విత్తనాలు ఏది స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ పొలాలు దుక్కులు దున్నడం, విత్తనాలు చల్లడం కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చే జూలై నుంచి వర్షాకాలం స్టార్ట్ అవుద్ది కాబట్టి విత్తనాలు చల్లడం, వరి విత్తనాలు చల్లడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎద్దులకి అయితే మంచి డిమాండ్ అయితే ఉంది. సంత నిండా చాలా ఎక్కువ ఎద్దులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవి కోడిదోళ్ళవి. రేట్ అయితే 1,00,000 రూపాయలు చెప్తున్నారు. చెప్పినంత కాదు, మనం బేరం అయితే చేసుకోవాలి కంపల్సరీ. ఏ ఎద్దులు కూడా మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఇవి కూడా పని అయితే బాగా నేర్చని చెప్తున్నారు. 2 పళ్ళల్లో అయితే ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. జోడి పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు కోడిదోళ్ళు ఇవి. చాలా హైట్గా అయితే ఉన్నాయి ఎద్దులు. చాలా మంచి ఒంగోలు జాతి ఎద్దులు అయితే ఈ సంతకు రావడం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం నేను అలమండ అయితే వెళ్ళడం. ఇంతకుముందు అయితే వెళ్ళాను, ఇప్పుడు వీడియోస్ అయితే షూట్ చేయలేదు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి. మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కంపల్సరీ లైక్ చేయండి. నాకు కంపల్సరీ వ్యూస్ రావాలి. ఇంకా డెవలప్మెంట్ ఛానల్ అయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీస్తాను ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి, ఇవి కూడా 90,000 చెప్తున్నారు రేటు. కొంచెం షార్ట్గా ఉన్నాయి. ఇవి కూడా బాగా అన్ని పనులకైతే బాగా పూచికి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. రేట్ అయితే 90,000 చెప్తున్నారు. ఇవి కూడా పూర్తి దేశీ ఎద్దులు ఫ్రెండ్స్. మీడియం సైజులో ఉన్నాయి. మరీ హైట్ కాదు, షార్ట్ కాదు, మీడియం సైజులోనే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, సతివాడ నుంచి జమ్మి దగ్గర సతివాడే ఊరు చెప్పారు ఫ్రెండ్స్. నాకు కరెక్ట్గా లేదు. సతివాడ విలేజ్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. చూడు, ఎద్దులు ముందు నడిపిస్తున్నారు. కంపల్సరీ ఎద్దులు కొనేటప్పుడు కాళ్ళు అయితే చూస్తారంట. అవి కరెక్ట్గా ఉన్నాయి, తిన్నగా ఉన్నాయి, కొంచెం తిరిగి ఉన్నాయి లేవని చెక్ చేస్తారు. సుళ్ళు ఏమైనా ఉన్నాయి లేవని కంపల్సరీ చెక్ చేయాలి. నెక్స్ట్ పని అయితే పూచికి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు అయితే కంపల్సరీ. ఇలాంటి మంచి మంచి ఎద్దులు అయితే సంతకి అయితే వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, మైసూర్ ఎద్దులు కూడా వచ్చాయి సంతకి ఫ్రెండ్స్. ఈ ఎద్దులు అయితే చూడండి, ఇవి కోడిదోళ్ళు. ఇవి
6 పళ్ళల్లో అయితే ఉన్నాయని చెప్తున్నారు, మనకి చాలా హైట్గా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో దగ్గర దగ్గర 200-300 జతలు అయితే సంతకైతే నాకు తెలిసి వచ్చాయి ఫ్రెండ్స్. బాగా ఎత్తే చాలా భారీ సైజు ఎద్దులు అయితే సంతకు రావడం జరిగింది. చూసి మనం కొనుక్కోవడమని. వర్షం కారణంగా సంత మొత్తం బురదగా ఉంది, కొంచెం వీడియో తీయడం నాకైతే ఇబ్బంది అయింది. కానీ చాలామంది ఫ్రెండ్స్ అయితే నా కామెంట్స్ రూపంలో అలమండ సంత వీడియోస్ అయితే పెట్టమని చెప్తున్నారు కాబట్టి ఈ వారం అయితే కంపల్సరీ వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళి శ్రీకాకుళం నుంచి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను బయలుదేరాను 3 ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేయండి నా కష్టాన్ని కూడా చూసి. ఇవి కూడా చాలా హైట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎద్దులు కూడా, ఇవి కూడా 1,70,000 అంతా చెప్పారు రేటు. ఏదైతే చూడండి ఫ్రెండ్స్ 1,50,000 చెప్తున్నారు. ఇవి కూడా 6 పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇవి కూడా అన్ని పనులకి, ఇసుక బండికి, పొలం దున్నడానికి, ఇంకా అన్ని పనులకి ఏ టు జెడ్ అన్ని పనులు కూడా అలవాటు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంకా రోడ్డుపై బెదరడం కానీ అలాంటివి ఏంటి అలా జరగకూడదని చెప్తున్నారు. కొన్ని ఎద్దులు అయితే రోడ్డు మీద వెళ్ళడానికి, మెయిన్ రోడ్డు మీద బస్సు సౌండ్లకి గట్రా బెదరడం జరుగుతాయి కూడా. వీటికి అలాంటి భయపడడం కూడా జరగదని చెప్తున్నారు. పూచికి కూడా ఇస్తామని చెప్తున్నారు. రేట్ అయితే 1,50,000 చెప్తున్నారు. చెప్పినంత కాదు, కాకపోతే మనం బేరం ఆడుకోవాలి. మనకు నచ్చినంత వాడు ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. బేరం ఆడుకోవాలి. కానీ ఎద్దుల గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే ఉండాలి. కొత్తగా వెళ్ళి కొనేస్తామంటే అయితే అది జరిగిన పని అయితే కాదు నాకు తెలిసి. కంపల్సరీ తెలిసిన వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్ బీగా ఉండాలి. అది విషయం ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, జెర్సీ క్రాసులు. ఇవి జెర్సీ క్రాసులు. రేట్ అయితే 50,000 చెప్తున్నారు. ఇవి కూడా దుక్కు దున్నడం అయితే అలవాటు అయిందని చెప్తున్నారు. బండికి కూడా కొంచెం ఈ మధ్యన అలవాటు చేస్తున్నాను చెప్తున్నాను. 50,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా పళ్ళు అయితే చేయలేదని చెప్తున్నారు. జెర్సీ క్రాస్ బీడ్లు, ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ నాటు కాదు, ఒంగోలు కాదు ఫ్రెండ్స్, మిక్స్ క్రాస్ బీడ్లు ఇవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసిన వీడియో అయితే ఎద్దులు అయితే చూపించాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న దూడలు పాలపళ్ళ దూడలు, ఇంతవరకు పాలపళ్ళ దూడలు. ఈ దూడలు అయితే చూడండి ఫ్రెండ్స్, రేట్ అయితే 70,000 చెప్తున్నారు. వీటికైతే ఇప్పుడిప్పుడు పని అయితే అలవాటు అయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్, పాలపళ్ళ దూడలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అయితే మంచి హైట్కి అయితే వస్తాయని కొంతమంది చిన్న సైజు దూడలు తీసుకొని మేపి వాటికి పని మప్పి ఫ్యూచర్లో అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రకంగా కొంతమంది పాలపళ్ళ దూడలు అయితే తీసుకుంటారు. ఇవైతే 70,000 చెప్తున్నారు రేటు. దూడలు అయితే భలే ఉన్నాయి. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. వెంటనే మీకు రిప్లై ఇవ్వకపోయినా లేట్గా నేను చూసి మీకు కామెంట్గా అయితే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఈ దూడలు అయితే చూడండి ఫ్రెండ్స్, 1,00,000 రూపాయలు చెప్తున్నారు. పాలపళ్ళ దూడలు చాలా హైట్గా ఉన్నాయి. పని అయితే దుక్కుడు వరకు అయితే నేర్చేయని చెప్పడం జరిగింది. బండి కూడా మనిషి ముందుంటే అయితే వెళ్తాయని చెప్పడం జరిగింది. దూడలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. 2 దూడలు ఒకేలాగా ఉన్నాయి సమానంగా. రేట్ అయితే 1,00,000 రూపాయలు చెప్పారు. మనం బేరం ఆడుకోవాలి. ఇవైతే ఇంక పళ్ళు అయితే చేయలేదని చెప్తున్నారు. పాలపళ్ళ దూడలు, ప్యూర్ ఒంగోలు దూడలు. ఇట్లా మంచి నాకైతే చాలా నచ్చాయి ఫ్రెండ్స్. మంచి ఒంగోలు దూడలు, నాటు దూడలు అయితే సంత రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ దూడలు అయితే చూడండి, రేట్ అయితే 60,000 చెప్పారు. లాస్ట్కి అయితే 40,000 కొన్నారని చెప్తున్నారు మాకు. ఇక ఈయన 40,000 కొన్నారంటే దూడల్ని. వీటికైతే పని అయితే అలవాట్లేదు. ప్రజెంట్ అయితే కొంచెం అలవాటు అయింది, ఇంకా పూర్తి నేర్పాలని చెప్తున్నారు. రేట్ అయితే 40,000 అయితే కొన్నారని చెప్తున్నారు ఈ దూడలు. అలమండ సంత ఎవరైనా వెళ్ళాలంటే విజయనగరం నుంచి అయితే కంపల్సరీ అనకాపల్లి బస్సు అయితే ఎక్కితే కంపల్సరీ అలమండ సంతలోనే దించుతారు. శ్రీకాకుళం నుంచి ఎవరైనా వెళ్ళాలంటే కంపల్సరీ విజయనగరం వెళ్ళి విజయనగరం నుంచి డైరెక్ట్గా అలమండ అయితే సంతకి అయితే ఆటోలు కానీ బస్సులు కానీ అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ దూడలు ఇవి కూడా 1,00,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, దూడలు
2 పళ్ళల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవైతే పని మొత్తం పూర్తి నేర్చేయని చెప్తున్నాను ఫ్రెండ్స్. బాగా పనికైతే అలవాటు పడి ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ దూడలు ఫ్రెండ్స్ బేరం అవుతున్నాయి. దూడలు బాగున్నాయి, ఒంగోలు దూడలు. ఇట్లాంటి మంచి మంచి దూడలు అయితే రావడం అయితే అలమండ సంతకి అయితే జరుగుతాయి. మీరు మేబీ ఈ 3 జిల్లాలు ఎవరైనా కొనాలనుకుంటే కంపల్సరీ ఒకసారి విజిట్ అయితే చేయండి అలమండ. తర్వాత రాజం సంతలో కూడా దూడలు వస్తాయి. అలమండ సంతలో అయితే భారీగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే తొలకరి స్టార్ట్ అయింది కాబట్టి, రైతులు పండుగ కాలం కాబట్టి కంపల్సరీ కొంచెం గిరాకీ అయితే ఉంటాయి దూడలకి. ఈ దూడలు అయితే చూడండి ఫ్రెండ్స్, 80,000 చెప్తున్నారు రేటు. ఇవి కూడా పాలపల్లి దూడలేని. ఏది కూడా ఫ్రెండ్స్ ఎవరు కూడా చెప్పినంత రేటు కాదు. మనం వాడు చూసుకొని, వాడి హైటు, సైజు, పళ్ళు అన్నీ చూసుకొని మన రేట్ అయితే మనం ఫిక్స్ చేసుకొని బేరం ఆడుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పినంత కాదు, మనం ఇచ్చినంత కాదు. ఎవరైనా అన్ని చూసి నచ్చిన తర్వాత ఓకే చేసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇంకా తెలిసిన వాళ్ళు దగ్గర లొకాలిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ అయితే ఫ్యూచర్కి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పేలు అయితే చూడండి ఫ్రెండ్స్, 90,000 చెప్తున్నారు రేటు. ఇవి కూడా 2 పళ్ళల్లోనే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇవి కూడా పని కూడా అలవాటు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఒంగోలు దూడలు అయితే ఈ సంతకైతే అలమండ సంతకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు అలమండ ఎద్దుల సంత. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్మెంట్ చేయండి. నాకు వ్యూస్ ఇస్తే నా ఛానల్ ఇంకా డెవలప్మెంట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే కంపల్సరీ అయితే మస్ట్ అండ్ షుడ్గా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.